షెడ్యూల్ 1 అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి షెడ్యూల్ 1 టైం టేబుల్ చూడండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 14th 2021 నుండి ఏప్రిల్ 22 2021 వరకు మనము షెడ్యూల్ 1 ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ 1 లో మీకు డే బై డే ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి. అంటే మన షెడ్యూల్సే ఎలా ఉంటాయి అంటే డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి. అక్కడ ఇచ్చిన డేట్ రోజు మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి, ఏప్రిల్ 14th 2021 మ్యాథ్స్ రేఖాగణితము, సైకాలజీ శిశు వికాసము, ఈవీఎస్ పరంగా 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, తెలుగు వ్యాకరణం పరంగా షెడ్యూల్ 1 లో 4 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మరి 14th వచ్చేసరికి రేఖాగణితంలో రేఖాగణితానికి సంబంధించిన బేసిక్స్, త్రిభుజాలు, సైకాలజీలో వచ్చేసరికి శిశు వికాసానికి సంబంధించి పెరుగుదల, వికాసం, పరిణతి, వికాస సూత్రాలు, ఈవీఎస్ వచ్చేసరికి 3rd క్లాస్ కంప్లీట్ సిలబస్, తెలుగు వ్యాకరణం వచ్చేసరికి వర్ణమాల అని ఇచ్చాము. అంటే ఇక్కడ 14 ఏప్రిల్ 2021 లో ఆ ఎగ్జామ్స్ అనేటివి అక్కడ షెడ్యూల్లో ఏవైతే ఎగ్జామ్స్ ఇచ్చామో ఆ ఎగ్జామ్స్ నిర్వహించడము జరుగుతుంది. అదే రోజు ఆ టాపిక్స్ ను బేస్ చేసుకొని వీడియోస్ ఇస్తాం ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేఖాగణితం బేసిక్స్, త్రిభుజాలు, ఆ 2 టాపిక్స్ ను బేస్ చేసుకొని వీడియోస్ ఇస్తాం. షెడ్యూల్లోనే వీడియోస్ కూడా ఇవ్వడము జరుగుతుంది. అంటే 14th షెడ్యూల్ ఇస్తే 15th ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మరి 15th ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తాము అంటే అక్కడ ఇచ్చినటువంటి అన్ని టాపిక్స్ ను బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయము. మన ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే రేఖాగణితంలో బేసిక్స్ కు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, త్రిభుజానికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, పెరుగుదల, వికాసం, పరిణతి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఈవీఎస్ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, వర్ణమాల సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే పర్ డే వచ్చేసరికి 6 ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఇలా మనం షెడ్యూల్ 1 లో వచ్చేసరికి రేఖాగణితము, శిశు వికాసము, ఈవీఎస్, తెలుగు వ్యాకరణం కవర్ చేయడము జరుగుతుంది. మరి ఈ రోజు జరిగేటువంటి షెడ్యూల్ 1 అని చెప్పాం కదా. షెడ్యూల్ 1 లో ఫస్ట్ ఎగ్జామ్ డే 1 ఎగ్జామ్ ఈ రోజు నిర్వహిస్తున్నాము. డే 1 యొక్క షెడ్యూల్ ఈ రోజు ఇచ్చాం ఫ్రెండ్స్. ఈ షెడ్యూల్ ని బేస్ చేసుకొని రేపు ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు కూడా జాయిన్ కావచ్చు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయగలరు. నా నెంబర్ వచ్చేసరికి మీకు 8341949272. మరి ఈ రోజు యొక్క షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉంటుంది, మనం షెడ్యూల్ ఏ విధంగా ఇస్తాము అనేది మీరు డిస్క్రిప్షన్ లో చూడండి. నా నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. మరి నా నెంబర్ వచ్చేసరికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, 8341949272. ఇప్పుడే కాల్ చేసి మన ఆన్లైన్ ఎగ్జామ్ లో జాయిన్ కాగలరు. మరి షెడ్యూల్ 2 ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ షెడ్యూల్ 2. షెడ్యూల్ 2 అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 24th నుంచి అక్కడ ఒక్కసారి చూడండి, ఏప్రిల్ 24th నుంచి నెక్స్ట్ మే 2nd వరకు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 24 నుంచి మే 2nd వరకు మీకు షెడ్యూల్ 2 ఇవ్వడం జరిగింది. మరి ఆ షెడ్యూల్ 2 లో మ్యాథ్స్ క్షేత్రమితి, సైకాలజీ అభ్యసనము, తెలుగు వచ్చేసరికి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ కవర్ చేయడం జరిగింది. షెడ్యూల్ 1 లో ఈవీఎస్ 3rd, 4th, 5th కవర్ చేశాము. షెడ్యూల్ 2 లో తెలుగు 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ కవర్ చేశాము. ఒక్కసారి డే బై డే డేట్స్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. 24, 26, 28, 30 టు మే 2021 అలా డే బై డే ఎగ్జామ్స్ నిర్వహించడము జరుగుతుంది. అంటే షెడ్యూల్ 1 లో రేఖాగణితం అయిపోయింది, షెడ్యూల్ 2 లో క్షేత్రమితి అయిపోయింది, సైకాలజీలో షెడ్యూల్ 1 లో శిశు వికాసం అయిపోయింది, షెడ్యూల్ 2 లో అభ్యసనం అనే టాపిక్ కూడా అయిపోయింది. షెడ్యూల్ 1 లో ఈవీఎస్ 3rd, 4th, 5th కంప్లీట్, షెడ్యూల్ 2 లో 3rd, 4th, 5th తెలుగు కంప్లీట్. షెడ్యూల్ 3 మే 5th 2021 నుంచి మే 13, 2021 వరకు మనం షెడ్యూల్ 3 ఇవ్వడం జరిగింది. మరి ఈ షెడ్యూల్ 3 లో మ్యాథ్స్ సంఖ్యా వ్యవస్థ కవర్ చేశాము, సైకాలజీ వైయక్తిక భేదాలు కవర్ చేశాము, 6th క్లాస్ వచ్చేసరికి సైన్స్, సోషల్ కవర్ చేశాము.
అక్కడ 3rd to 5th టోటల్ గా కంప్లీట్, తెలుగు ఈవీఎస్ కంప్లీట్. నెక్స్ట్ 6th క్లాస్ సైన్స్ సోషల్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మరి షెడ్యూల్ 1 లో వ్యాకరణం పార్ట్ కొంచెం కవర్ చేశాము. రిమైనింగ్ వ్యాకరణం పార్ట్ ఉత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, జాతీయాలు, సామెతలు, ఇలా మరికొన్ని తెలుగు వ్యాకరణం పార్ట్స్ మనము షెడ్యూల్ 3 లో కవర్ చేయడము జరిగింది. ఇక్కడ షెడ్యూల్ 1, 2, 3 మ్యాథ్స్ అబ్జర్వ్ చేస్తే 3 టాపిక్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. సైకాలజీలో కూడా 3 టాపిక్స్ కంప్లీట్ అయినాయి. సో క్లియర్ గా మీరు ఒక షెడ్యూల్ బేస్ చేసుకొని మీరు సిలబస్ ఎంత వరకు అనేది కంప్లీట్ అవుతుంది అనేది మన ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తే మీకు దానిపై ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది. ఇది షెడ్యూల్ 3. నెక్స్ట్ షెడ్యూల్ 4. షెడ్యూల్ 4 అబ్జర్వ్ చేస్తే మే 14th 2021 నుంచి మే 22, 2021 కి ఇవ్వడం జరిగింది షెడ్యూల్ 4. మరి షెడ్యూల్ 4 లో వచ్చేసరికి మ్యాథ్స్ బీజగణితం కవర్ చేశాము, సైకాలజీ వచ్చేసరికి మూర్తిమత్వం కవర్ చేశాము. అదే విధంగా 6th క్లాస్ తెలుగు మొత్తం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అక్కడ ఒక్కసారి చూడండి, 6th క్లాస్ తెలుగు అదే విధంగా సామాన్య శాస్త్రం కూడా కవర్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ట్రై మెథడ్స్ వచ్చేసరికి మొత్తము 10 ఎగ్జామ్స్ గా డివైడ్ చేశాము. ట్రై మెథడ్స్ వచ్చేసరికి మొత్తము 10 ఎగ్జామ్స్ గా డివైడ్ చేశాము. ఆ 10 ఎగ్జామ్స్ లో టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5 అంటే ఫస్ట్ 5 ఎగ్జామ్స్ మనము షెడ్యూల్ 4 లో కవర్ చేయడము జరుగుతుంది. అక్కడికి సైకాలజీ పరంగా అభ్యసనం అయిపోయింది, శిశు వికాసం అయిపోయింది, వైయక్తిక భేదాలు అయిపోయింది, మూర్తిమత్వం అయిపోయింది. అదే మ్యాథ్స్ పరంగా రేఖాగణితం కంప్లీట్, సంఖ్యా వ్యవస్థ, బీజగణితము, లాస్ట్ లో క్షేత్రమితి అంటే 4 టాపిక్స్ మ్యాథ్స్ అయిపోయినాయి. 4 టాపిక్స్ సైకాలజీ కూడా కంప్లీట్. ఒక షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్స్ నిర్వహించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ షెడ్యూల్ 5. మరి షెడ్యూల్ 5 అబ్జర్వ్ చేస్తే మే 25, 2021 నుంచి జూన్ 2, 2021 వరకు ఇవ్వడం జరిగింది. మరి ఈ 5th షెడ్యూల్లో మ్యాథ్స్ అంకగణితం ఇవ్వడం జరిగింది. మరి సైకాలజీ పరంగా ప్రీవియస్ లో 4 టాపిక్స్ కంప్లీట్ చేశాం కదా, ఆ 4 టాపిక్స్ యొక్క రివిజన్స్ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే శిశు వికాసం రివిజన్ టెస్ట్ ఉంటుంది, అభ్యసనము రివిజన్ టెస్ట్ ఉంటుంది, వైయక్తిక భేదాలు రివిజన్ టెస్ట్ ఉంటుంది, మూర్తిమత్వం ఇక్కడ రివిజన్ టెస్ట్ ఉంటుంది. అదే విధంగా 7th క్లాస్ సైన్స్ లో మొత్తము 4 యూనిట్స్ లో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4. మరి ప్రీవియస్ 4th షెడ్యూల్లో ట్రై మెథడ్స్ టోటల్ 10 టెస్ట్ లో 5 టెస్ట్ కంప్లీట్ అయినాయి. ఆ రిమైనింగ్ 5 టెస్ట్లు 6, 7, 8, 9, 10 ఆ రిమైనింగ్ 5 టెస్ట్లు ఈ షెడ్యూల్ 5 లో కంప్లీట్ చేయడము జరుగుతుంది. మరి అక్కడ టాపిక్స్ రాయలేదు కదా, సింపుల్ టెస్ట్ 1 అని రాసాం కదా అంటే ఆ ఎగ్జామ్ డేట్ రోజు ఆ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్ యొక్క నేము, ఆ వీడియోస్ మీకు షెడ్యూల్ రోజు అనౌన్స్ చేయడము జరుగుతుంది. ఇది షెడ్యూల్ 5 కు వచ్చినటువంటి సిలబస్. నెక్స్ట్ షెడ్యూల్ 6. మరి షెడ్యూల్ 6 లో మ్యాథ్స్ పరంగా సాంఖ్యక శాస్త్రం కవర్ చేయడం జరిగింది. అక్కడికి మొత్తము 6 టాపిక్స్ మ్యాథ్స్ అయిపోయినాయి చూడండి. ఫస్ట్ షెడ్యూల్లో రేఖాగణితం అయిపోయింది, నెక్స్ట్ క్షేత్రమితి, నెక్స్ట్ బీజగణితము, నెక్స్ట్ వచ్చేసరికి సంఖ్యా వ్యవస్థ, లాస్ట్ షెడ్యూల్లో మనకి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ వచ్చేసరికి సాంఖ్యక శాస్త్రము, 5th షెడ్యూల్లో అంకగణితము. అంటే మొత్తము మ్యాథ్స్ పరంగా 6 టాపిక్స్ 6 షెడ్యూల్స్ లో క్లోజ్ చేయడము జరిగింది. మరి ఫస్ట్ 4 షెడ్యూల్స్ లో సైకాలజీ అయిపోయింది, 5th షెడ్యూల్లో మీకు రివిజన్ చేశాము, 6th షెడ్యూల్లో మీకు సైకాలజీ పెడగాజీ ఇచ్చాము. పెడగాజీ పరంగా టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5 అంటే ఇక్కడ మీకు ఆ ఎగ్జామ్ డేట్ రోజు మీకు ఆ టాపిక్స్ అనేటివి అనౌన్స్ చేయడము జరుగుతుంది. అదే విధంగా సైన్స్ సోషల్ వచ్చేసరికి ఇక్కడ సాంఘిక శాస్త్రము తెలుగు ప్రీవియస్ షెడ్యూల్లో 7th సైన్స్ అయిపోయింది. మరి ఈ షెడ్యూల్లో 7th క్లాస్ సోషల్ తెలుగు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఇంగ్లీష్ కూడా మొత్తము 10 టెస్ట్ గా డివైడ్ చేశాము. గ్రామర్ పార్ట్ ని టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5 ఈ షెడ్యూల్ 6 లో కవర్ చేయడము జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ 7. మరి షెడ్యూల్ 7 లో అక్కడికి మ్యాథ్స్ 6 టాపిక్స్ అయిపోయినాయి. ఆ మ్యాథ్స్ పరంగా రివిజన్ టెస్ట్లు ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్.
షెడ్యూల్ 7 లో మ్యాథ్స్ సంఖ్యా వ్యవస్థ, అంకగణితము, రేఖాగణితము, క్షేత్రమితి, బీజగణితము, సాంఖ్యక శాస్త్రము అక్కడ కంప్లీట్ చేసినటువంటి 6 టాపిక్స్ యొక్క రివిజన్ టెస్ట్లు ఇక్కడ కవర్ చేయడము జరుగుతుంది. అంటే మ్యాథ్స్ సైకాలజీ పరంగా మొత్తం ఇండివిజువల్ టెస్ట్లు అయిపోయినాయి, అదే విధంగా రివిజన్ టెస్ట్లు కూడా కంప్లీట్. నెక్స్ట్ ఈవీఎస్ అయిపోయింది, 3rd, 4th, 5th ఈవీఎస్ అయిపోయింది, తెలుగు అయిపోయింది. 6th క్లాస్ సైన్స్ సోషల్ తెలుగు అయిపోయింది, 7th క్లాస్ సైన్స్ సోషల్ తెలుగు అయిపోయింది. 8th క్లాస్ వచ్చేసరికి ఈ 7th షెడ్యూల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అదే విధంగా సోషల్ సైన్స్ పార్ట్ ఇక్కడ షెడ్యూల్ 7 లో ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మొత్తము 10 షెడ్యూల్స్ లో 6th షెడ్యూల్లో 1 to 5 కవర్ చేశాము. రిమైనింగ్ 6 to 10 ఎగ్జామ్స్ అనేటివి ఈ షెడ్యూల్ 7 లో కవర్ చేయడము జరిగింది. అంటే అక్కడికి ఇంగ్లీషు 8th క్లాస్ వరకు, సైన్స్ సోషల్ తెలుగు అదే విధంగా మ్యాథ్స్ సైకాలజీ కూడా ఈవీఎస్ మొత్తము కంప్లీట్ చేయడము జరిగింది. 7th షెడ్యూల్ వచ్చేసరికి జూన్ 16th నుంచి జూన్ 24th వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్ కల్లా మనం సిలబస్ అయితే క్లోజ్ చేస్తున్నాము. షెడ్యూల్ 8 వచ్చేసరికి జూన్ 26th, 2021 నుంచి జూలై 4th, 2021 కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇంగ్లీష్ మెథడ్స్ కవర్ చేశాము, తెలుగు మెథడ్స్ అదే విధంగా 8th క్లాస్ తెలుగు. ఇక్కడికి 8 షెడ్యూల్స్ కల్లా సిలబస్ మొత్తము కంప్లీట్ గా క్లోజ్ చేశాం ఫ్రెండ్స్. ఇండివిజువల్ ఎగ్జామ్స్ ప్లస్ రివిజన్ టెస్ట్ మనము జూలై 4th కల్లా మనము కంప్లీట్ సిలబస్ అనేది ఈ బ్యాచ్ 17 లో జూలై 4th వరకు మనం షెడ్యూల్స్ ఇవ్వడము జరిగింది. మరి నెక్స్ట్ షెడ్యూల్ 9 వచ్చేసరికి షెడ్యూల్ 9 లో మీకు మొత్తం ఏముంటాయి అంటే షెడ్యూల్ 9 లో గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి చూడండి. అక్కడ డేట్స్ కూడా ఇచ్చాము చూడండి. 20 అక్కడ మీకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పైన డేట్స్ వేరుగా ఉన్నాయి. 10th ఒకటి ఉంది గ్రాండ్ టెస్ట్, జూలై 10th, జూలై 15th, జూలై 20, జూలై 25, జూలై 30 మొత్తం 150 మార్క్స్ కి 5 టెస్టులు కూడా ఇక్కడ ఇవ్వడము జరిగింది. ఇన్ కేస్ నోటిఫికేషన్ లేట్ అయింది అనుకోండి, ఇంకా టైం ఉంది అనుకోండి, మళ్ళీ ఎగ్జామ్స్ రివిజన్ చేయడం జరుగుతుంది, మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ వరకు మొత్తము మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కంప్లీట్ టెట్ సిలబస్ అనేది మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, కేవలం 800 రూపీస్ కి మాత్రమే. ఎవరు ముందు షెడ్యూల్స్ అనౌన్స్ చెయ్యరు, ఓన్లీ 100 days ప్రోగ్రామ్ అని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. బట్ మనం అలా కాదు, ముందే మనము సిలబస్ మొత్తము 100 days ప్రోగ్రామ్ సిలబస్ మొత్తం అనౌన్స్ చేశాము. ఈ ఎగ్జామ్స్ ప్రకారము ఆల్రెడీ ప్రీవియస్ 16 బ్యాచెస్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు కూడా అదే డేట్ వైజ్ గా ఎగ్జామ్స్ నిర్వహించడము జరుగుతుంది. థ్యాంక్ యూ.